నమస్తే, వెల్కమ్ టు E60. ఇది తులసి రహస్యం. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం. ఉదయాన్నే 2 ఆకులు చాలు, ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది. తులసి మన ఇళ్ల ముందు కనిపించే సాధారణ మొక్కలా అనిపించిన ఆరోగ్యపరంగా చూస్తే ఇది ఒక ఔషధాల నిలయం. తులసి ఆకులు మాత్రమే కాదు, దాని కండం వేరు భాగాలు కూడా అపారమైన ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం తులసిని అడాప్టోజన్ గా పరిగణిస్తారు. అంటే శరీరం ఒత్తిడికి అనుగుణంగా మారేందుకు, మానసిక సమతుల్యను కాపాడేందుకు సహాయపడే సహజ మూలిక. తులసిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో చేరిన హానికరమైన విష పదార్థాలను బయటకు పంపిస్తాయి. ఇవి శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం తులసి క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే గాయాలను త్వరగా నయం చేయడం, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో అంటువ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. డయాబెటీస్ నియంత్రణ. తులసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రీ డయాబెటీస్, టాప్ 2 డయాబెటీస్ ఉన్న వారికి ఈ తులసి ఎంతో ఉపయుక్తం. ఇది అధిక బరువు, ఇన్సులిన్ నిరోధకత, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి ప్రతి ఒక్కరి సమస్య. తులసిని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల, స్ట్రెస్, ఆందోళన, మానసిక అల్సట స్థాయిలను, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, మంటల సమస్యలకు కూడా ఉపశమనం ఇస్తుంది. అలాగే ఆస్తమా, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలపై తులసి అద్భుతంగా పనిచేస్తుంది. తులసి వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తులసి ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. గర్భధారణ ప్లాన్ చేస్తున్న వారు తులసిని అధిక మోతాదులో తీసుకోవద్దు. మొదటిసారి తులసి టీ తాగే వారికి వికారం లేదా విరోచనాలు రావచ్చు, కాబట్టి తక్కువ మోతాదులో ప్రారంభించాలి. తులసి రక్తం గడ్డగట్టడానికి నమోదిస్తుంది, అందుకే శాస్త్ర చికిత్స ముందు తర్వాత కనీసం 2 వారాలు తులసిని నివారించాలి. దీర్ఘకాలిక వైద్యులకు మందులు వాడేవారు తులసిని వినియోగించే ముందు వైద్యుని సంప్రదించడం మంచిది. సరైన మోతాదులో సరైన పద్ధతి తులసిని వినియోగిస్తే ఇది మన ఆరోగ్యానికి ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన వరం. ఉదయాన్నే 2 తులసి ఆకులు ఆరోగ్యానికి చిన్న అడుగు. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E60.